మన ముకుందాలో లాంగ్ హారాల పండుగ నవంబర్ 8 నుంచి 16 వరకు ఫ్లాట్ 9.99% VA తో వివరాలకు సంప్రదించండి. హలో ఎవ్రీవన్, ఈ 20th సెంచరీలో పేరెంటింగ్ అనేది చాలా కష్టమైపోయింది. ఒక్కొక్కసారి టాక్సిక్ పేరెంటింగ్ అనే మాట కూడా బయటకు వచ్చేస్తోంది. సో దీనివల్ల పిల్లలపై ఎలాంటి ప్రభావం పడుతుంది మనతో డిస్కస్ చేయడానికి రజితమైనపల్లి గారు. హాయ్ మ్యామ్. హాయ్ కీర్తి. నిజంగా 80s 90s జీవితాలు అనిపిస్తుంది. అంతకు ముందు కూడా అప్పుడప్పుడే ఉన్నా లేని జీవితాలు 80s 90s వాళ్ళే అన్ని రకాలు మిక్స్ అండ్ మ్యాచ్ చూసారేమో అనిపిస్తుంది. ఇటు బ్లాక్ అండ్ వైట్, ఇటు కలర్ఫుల్ లైఫ్. ఇక 20th పేరెంట్స్ కి అయితే, పిల్లలు ఉన్న పేరెంట్స్ కి అయితే హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. అంత ఏ బ్యాచ్లే టాక్సిక్ పేరెంటింగ్ అయిపోతా ఉంది. దానివల్ల పాపం పిల్లలు కూడా నలిగిపోతున్నారు. సో మీరేమంటారు? అంటే నాకు ఆ పదం యూజ్ చేయాలంటే కూడా యాజ్ ఎ పేరెంట్ గా, అంటే నేను యాజ్ ఎ చైల్డ్, యాజ్ ఎ పేరెంట్, నేను మా అమ్మ నాన్న వాళ్ళు పేరెంట్స్, వాళ్ళది ఇప్పుడు నేను ఒక పేరెంట్, నా దగ్గరికి వచ్చే నెక్స్ట్ జనరేషన్ పేరెంట్స్ ని కూడా చూస్తున్నా కాబట్టి నిజంగా కూడా పేరెంట్స్ ముందు టాక్సిక్ అని పెట్టాలంటే, ఎందుకంటే ప్రపంచంలో అత్యున్నతమైన ఏదైనా ఒక హోదా ఉందంటే తల్లి తండ్రి దైవాలు. 100% ట్రూ. బట్ ఇందులో ఏమైందనంటే, ఈ కాంపిటీషన్ వరల్డ్ పరిగెడుతూ ఇంతకు ముందు ఈ ఒత్తిడి అనేది లేదు. ఈ ఒత్తిడి ఎందుకు లేదు అంటే, ఈ ఒత్తిడి చెయ్యటం వల్ల పిల్లలు దాన్ని టాక్సిక్ పేరెంటింగ్ అనే ఒక పేరు ఇవ్వడం జరిగింది. అంటే వాళ్ళు అనుకున్నట్టు చెయ్యనీయకపోవటం వల్ల వీళ్ళని టాక్సిక్ పేరెంట్స్ అనే ఒక 30-40% ఇట్లనే స్టాంప్ వేసే వాళ్ళు ఉంటే, ఒక నిజంగా కూడా ఉన్నారు అనొచ్చు. అయితే మీరు ఎలా అంత కరాఖండిగా చెప్తారంటే, టాక్సిక్ పేరెంట్ అనగానే భయపడకండి, వాళ్ళు ఏమి విలన్లు కాదు, వాళ్ళు వాంటెడ్ గా వీడిని ఇలా హర్ట్ చేస్తే అబ్యూస్ చేస్తా అనే వాళ్ళు కాదు. అయితే అంటే ఎవరి కోసం? కానీ అది అలా అవసరం లేదే. ఫర్ ఎగ్జాంపుల్, కాకరకాయ కూర ఉంది, ఎట్ ద ఎండ్ ఎవరికి హెల్తీయే, కానీ నువ్వు విపరీతంగా కొట్టావు కాకరకాయ కూర తినలేకపోతే ఏమన్నా అవుతా? నీ కేర్ అక్కడ ఏమైనా కంట్రోల్ అయింది. నీ కేర్ అనేది, నీ ప్రేమ అనేది, అంటే నువ్వు ఎప్పుడు కానీ జనరల్గా ఇక్కడ ఓవర్ రూల్ ఎట్లయిందంటే, చూపించాల్సిన విధంగా ప్రేమ, అభిమానము, ప్రొటెక్షన్, ఇవి జనరల్గా ఇవ్వాల్సింది పిల్లలకి. నర్చరింగ్, ప్రొటెక్షన్, కేర్, ఇది మనం ఇవ్వాలి. ఇప్పుడు వాడు అటు వెళ్తున్నాడు, వాడు పడతాడు, వెళ్ళి నువ్వు ప్రొటెక్ట్ చేయాలి. ఫుడ్ ఆకలేస్తుంది, ఇంకా వాళ్ళు సంపాదించుకునే స్టేజ్కి రాలేదు, లేకపోతే ఫుడ్ పెట్టాలి. అలాగే కేర్ ఏంటి? గ్రూమింగ్, సుసు పోతే ఎంత, బాత్రూమ్ పోతే క్లీన్. ఇది మన బేసికల్గా మనం ఏం చేసామంటే, నేను కన్నాను, ఇది నా ప్రాపర్టీ, నేను ఎలా పెంచితే అలా పెరగాలి అని. ఈ ట్రిమ్మర్స్ ఉంటారు కదా బయట, ఇప్పుడు మనం చెట్లు, అదే వదిలేస్తే అసలు దాని తత్వం వేరు, అది విస్తరిస్తుంది. కానీ నువ్వు ఎప్పటికప్పుడు అందం కోసం, నీ ఇంటి ముందు నీ ఒక షో ఆఫ్ కోసం దాన్ని ట్రిమ్ చేస్తున్నావు. కానీ చెట్టు ఎంత బాధపడుతుంది. అదే మీరు చెప్తుంటే నాకు రీసెంట్ గా జరిగిన ఒక సిచ్యువేషన్ గుర్తొచ్చింది. లేబర్ రూమ్ లో ఒక అమ్మమ్మ అందంట ఒక మనవరాలతో, అమ్మమ్మ ఇంకొక 2 minutes లో 3 minutes లో ఐఎమ్ గోయింగ్ టు కామ్ డౌన్ బేబీ, నువ్వు ఒక బిడ్డకి మాత్రమే జన్మనిస్తున్నావు, వాళ్ళ రాతని కనట్లేదు, వాడేదో రేపొద్దున నేను ఉద్ధరిచ్చేస్తాడు, నేను చితిమంట పెడతాడు అని నువ్వు అనుకోకు. బాగా చెప్పింది. సర్వస్వం పెట్టి ప్రేమని పెంచు, వాడే సర్వస్వం అని బతకకు అని. అంతకంటే ఇప్పుడు నాకంటే ఎవరు బాగా దానికి చెప్పలేరు మళ్ళీ. సో అబ్సల్యూట్లీ ట్రూ. ఇట్ డజంట్ మీన్ నువ్వు పూర్తి తరహాలా గివింగ్ ఉండాలా, ఎక్స్పెక్టేషన్ బంద్ చేయి. అంటే ఎలా అంటే ఏమవుతుందంటే, కంపారిజన్ అయిపోయింది కీర్తి. అంటే ఇప్పుడు నువ్వు ఇది నువ్వు చదవట్లేదు అనే ఒక బాధ, అంటే ఏంటి, అరే వీడు చదవకపోతే పాడవుతాడు, తిరుగుతే పాడవుతాడు అనేది నీది యాక్చువల్ ఫీలింగ్. కానీ నువ్వేం చేస్తున్నావు, దాన్ని కాస్త వీడికి రాదు క్రిటిసైజ్, కేర్ ని కాస్త క్రిటిసైజ్, లవ్ ను కాస్త కంట్రోల్, ప్రొటెక్షన్ కాస్త వాళ్ళను మానసికంగా అబ్యూజ్, ట్రస్ట్ లేకుండా, ఇలాంటివన్నీ యాక్చువల్ పదాల మీనింగ్ ని నువ్వు ఇంకొక రకంగా చూపించటం వల్ల వాళ్ళకి, బాబోయ్ ఈ పేరెంట్స్ ఏంటి టాక్సిక్, వాళ్ళ సెల్ఫ్ని ఖచ్చితంగా డైవర్షన్ అవుతుంది, డిస్ట్రాక్షన్ అవుతుంది. అన్డౌటెడ్లీ ఐ రియలీ ఎకో యువర్ పెయిన్. అంటే వాళ్ళని నేను అర్థం చేసుకోగలుగుతా, కానీ అది ఎంత గ్రోత్ పెరగనిస్తే నీకు అంత పెద్ద చెట్టు అయి నీడనిస్తుంది. కానీ ప్రొటెక్షన్ ఇంపార్టెంట్. నువ్వు అబ్జర్వ్ చేయాలి నీ పదజాలము, నీ ఒక బాడీ లాంగ్వేజ్, మోర్ దెన్ యూ స్పీక్. నువ్వు మాట్లాడే ఒక, అంటే వినకపోతే
నీ కర్మ అనుభవిస్తావు. తల్లి తండ్రి అయ్యుండి యూ కాంట్ సే దట్. తదాస్తు దేవతలు ఉంటారు. నీకు ఇచ్చే పవర్, తల్లి తండ్రికి ఇచ్చే పవర్ ప్రపంచంలో ఎవరికి ఉండదు. అందుకే ఎక్కడికి పోయినా వాళ్ళ బ్లెస్సింగ్స్ తీసుకొని వెళ్ళమంటారు. నువ్వు కోపం మీద అనలా, వాడిని బెదిరించడానికి అంటున్నావు, కానీ అది ఏది ఏ టైంలో నిజం అవుతుందో తెలియదు. సో కాబట్టి టాక్సిక్ పేరెంటింగ్ వాళ్ళకి కూడా తెలియదు ఎలా పెంచుతున్నారు అని. కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ నేను చెప్పాల్సింది ఏంటంటే, పిల్లలకి కూడా వాంటెడ్లీ దే ఆర్ నాట్ డూయింగ్, దే ఆర్ ఆల్సో అన్అవేర్. ఎలా పెంచాలో తెలవని తికమకలో, బాగా పెంచాలనే ఆరాటంలో, అందరికంటే బాగా పెరగాలనే ఒక గర్వంతో ఉండాలి నేను అనే ఉద్దేశంతో ఆరాటాలు మీ ఒక రూపంలో చూపించుకోవాలనే తపనలో చేసే మిస్టేక్స్ తప్పించి వాంటెడ్గా వీళ్ళని నల్చాలి, క్రిటిసైజ్ చెయ్యాలి అని అయితే చెయ్యట్లా. కానీ వీళ్ళు చేసే విధంగా ఎప్పుడైతే నువ్వు కంట్రోల్ చేస్తూ పోయావో, వీళ్ళకి ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్ ఎక్కువైతుంది. పెరుగుతున్న కాలంలో వీళ్ళల్లో ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్, ఏం చెయ్యాలన్నా అమ్మ వాళ్ళు తిడతారేమో అనే ఒక అడుగు వేయలేరు. వాళ్ళు ఏం చెయ్యాలన్నా ఒక మైండ్ సెట్, అలా ఒక బిలీఫ్ ఉండిపోతుంది, ఎవరైనా వీళ్ళని నమ్ముతారో లేదో అని. ఎందుకంటే పేరెంట్స్ నమ్మలేదు. సో ప్రతి లో సెల్ఫ్ ఎస్టీమ్, నువ్వు చేసినావులే, ఇంకా నువ్వేదైనా చేస్తా అంటే చాలే. సో ఇన్ఫీరియర్ గా పెరగటము, లేదు అంటే ఇక్కడ క్రేవింగ్ దొరకలే కదా, ఇక్కడ అటెన్షన్. ఎక్కడైనా ఒక బ్లండర్, 2 రకాలుగా ఐడెంటిటీ వస్తుంది. మంచి చేస్తే ఐడెంటిటీ వస్తుంది, చెడు చేస్తే ఐడెంటిటీ వస్తుంది. వీళ్ళకి మంచి ఎలా చేయాలో తెలియలా. సో చెడు చేయటం ఈజీ కదా, ఎంతైనా మంచి చేయటం కంటే చెడు చేయటం ఈజీ కదా, మరి అవునా కదా. సో చెడు చేసైనా సరే ఐడెంటిటీ కోసం, ఐడెంటిటీ క్రేవింగ్ కోసం, అది సెకండరీ. ఇక్కడ ఐడెంటిటీ లేకపోవడం వల్ల, లేకపోతే వార్మ్త్ లవ్ కరెక్ట్ గా దొరకకపోవడం వల్ల రాంగ్ పర్సన్ లవ్ లో కానీ ఫ్రెండ్షిప్లలో కానీ పడి అది నిలబెట్టుకోవడానికి ఇక్కడన్నా వీళ్ళతో వాలిడేషన్ దొరుకుతుంది, ఇక్కడ దొరకట్లా అని వాడేం చెప్తే, సారా తాగుదాం పోదాం, దారా గర్ల్ ఫ్రెండ్ తో బాయ్ ఫ్రెండ్ తో ట్రిప్ పోదాం, దారా. సో దిస్ ఆల్ కమ్స్ విత్ అ కైండ్ ఆఫ్ ట్రీట్మెంట్. ఇక్కడ ఎక్కడైతే వాక్యూమ్ తక్కువ ఉంటుందో, దెన్ దే వాంట్ టు ఫిల్ దేర్ వాక్యూమ్ దేర్. అలా అయ్యేసరికి పిల్లలు కొంచెం ఇంకా మనము ఎంత భయపడితే అంత పాడవుతున్నారు. సో కాబట్టి వీలైనంత ఓపిక మాత్రం పాపం ఇప్పుడు పేరెంట్స్ కి అవసరమే. విపరీతమైన ఇంకొక రకమైన పేరెంట్స్ ఎట్లా ఉంటారంటే, మేము మా కాలంలో ఎంత కష్టపడ్డామో తెలుసా, నువ్వు కష్టపడు అంటే ఇట్ ఈస్ అ సైకిల్, జనరేషనల్ సైకిల్ రిపీట్ కావాలి. అలా లేకపోతే కొంతమంది, నేను కష్టపడ్డాను నువ్వు పడకూడదు కాబట్టి బాగా చదువు, నా చదువు లేక ఇట్టయ్యా, ఇన్సెక్యూరిటీ, వీడెక్కడో పాడవుతాడో, సో నేను ఫెయిల్ అయ్యా లైఫ్ లో, నువ్వు ఫెయిల్ అవ్వకూడదు, సో ఇలా నాకు ఎక్స్పీరియన్స్ వచ్చింది, నువ్వు నడువు. కానీ వీడు ఇందులో ఇలా వెళ్తే, వీడు మనసు తప్పించుకొని వెళ్తే ఇక్కడ ఫెయిల్ అవుతాడేమో. మరి ఎవ్రీబడి హ్యాస్ దేర్ ఓన్ తలరాత, తంబ్ ఎంత ప్రింట్ వేరు ఉంటుందో ప్రతి ఒక్కళ్ళ తంబు, అలాగే రాత వేరు ఉంటది. నీకు జరిగిన సేమ్ సిచ్యుయేషన్ నాకు అప్లై చేస్తే అది అవ్వదు. నాకు జరిగింది సేమ్ రజిత మేడం లాగా వెళ్తా అంటే నీకు అవ్వదు. యూ నీడ్ టు ఫైండ్ యువర్ ఓన్ స్టోరీ, ఓన్ వే ఆఫ్ కమింగ్ అవుట్. బండి ఇలాగే నడపాలి అని ఒకప్పుడు చెప్పారు, కానీ కల్లోలం జరుగుతుంటది ట్రాఫిక్ లో. రైట్ సైడే నడుపుకున్నాడు, వాడు నడపట్లా, నువ్వు గుద్దుతావేంటి, నాకు మా సార్ అట్లనే చెప్పిండు, కుదరదు. యూ నీడ్ టు మేక్ ఎ వే. 1980s లా అట్లనే నడపాలా, ఎందుకంటే తక్కువ ట్రాఫిక్ ఉంది, బిందాస్ గా నడపాలా, అది కరెక్ట్. 2025 లా ఫుల్ ట్రాఫిక్, వాడు అటు నుంచి వస్తాడు, వీడు ఇటు నుంచి వస్తాడు, వీడు. ఇప్పుడు నువ్వు సందు చేసుకొని పోవాలా, అప్పుడు అట్లా సందు చేసుకొని పోవద్దని నేర్పించారు. అకార్డింగ్ టు ద జనరేషన్ యూ హ్యావ్ టు మూవ్. సో యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ఎక్కడున్నాము, ఏ సిచ్యుయేషన్లో ఉన్నాము. అలాంటి సొసైటీలో బ్రతుకుతున్నప్పుడు మెలకువలు నేర్పాలి, కానీ పిల్లోడికి ఇంకొకళ్ళకి హాని చేయకుండా, ఆత్మహాని, నీ ఫిజికల్ గా ప్రాబ్లం తెచ్చుకోకుండా 10 మందికి ఉపయోగపడుతూ నువ్వు వెళ్ళురా, నువ్వు సక్సెస్ అని నేర్పించావంటే నీ కొడుకు నిన్ను ఇక్కడ పెట్టుకొని, నీ కూతురు ఇక్కడ పెట్టుకొని చూసుకుంటారు. ఎందుకంటే ఇప్పుడు కోపం వచ్చిన ఏంది వీళ్ళు సోది ఫిలాసఫీ అని ఒకరోజు నిన్ను తలుచుకొని రోజు ఉండదు. ఏ రోజైనా గర్వంతో చూస్తారు, మా అమ్మ ఇది అని, మా నాన్న ఇది అని. వాళ్ళకో తల్లి తండ్రి అయినప్పుడు తెలుస్తుంది వాల్యూ. అబ్సల్యూట్లీ రైట్. ఆ టైంలో కోపం వచ్చి విసుక్కున్నా టాక్సిక్ పేరెంట్ అన్నారు, వాల్యూస్ ఉన్న పేరెంటింగ్ అంటారు. సో ఇట్ ఈస్ ఆల్ అబౌట్ వాల్యూ పేరెంటింగ్ అండ్ ఓన్లీ అచీవబుల్ పేరెంటింగ్. ఇది అచీవ్ చేయి, అదే చేయి, అట్లా కాదు. సో కాన్షియస్ పేరెంటింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సరే ఇలా జరిగి తెలిసి తెలియక పేరెంటింగ్ చేసినా కూడా పిల్లలు అది పట్టుకొని వాళ్ళ దుష్మణులను చూసినట్టు చూడకుండా, నౌ యూ బికమ్ ఎ గుడ్ పేరెంట్. వాట్ యు లర్న్డ్, ఇలా చెయ్యొద్దు అని నేర్చుకున్నప్పుడు డోంట్ రిపీట్, బ్రేక్ దట్ సైకిల్.
బ్రేక్ దట్. కాన్షియస్ పేరెంటింగ్ చేయండి. బీ అవేర్ వాట్ యు ఆర్ డూయింగ్. దే ఆర్ నాట్ యువర్ ఎనిమీస్. వాళ్ళు కావాలని చేయలా, మీతో పాటు పెరుగుతూ తెలిసి తెలియక కింద పడుతూ మీద పడుతూ అంత నాలెడ్జ్ లేదు, కానీ బంగారం లాంటి తెలివున్న పిల్లలకి భర్తీ ఇచ్చారు కదా. సో నౌ మీరు అర్థం చేసుకుంటూ మీరు ముందుకెళ్తూ వాళ్ళను జస్ట్ ఫర్గివ్ దేర్ థింగ్స్. బట్ మాటి మాటికి టాక్సిక్ పేరెంట్స్ అనే బిరుదుతోటి మీరు చేసినట్టయితే వాళ్ళు చేసిన పేరెంటింగ్ కంటే ఎక్కువ మీరు కర్మను ఆ నెగటివిటీని జీవితాంతం మోస్తారు. సో కాబట్టి వాళ్ళు తెలియక తప్పు చేస్తే నువ్వు తెలిసి తప్పు చేస్తున్నట్టు, కాబట్టి జస్ట్ మూవ్ ఆన్. వాట్ వాళ్ళు ఏదైతే చెయ్యలేదో నీకు తెలిసింది కదా, ఇలా చేశారు, లేకపోతే నేను బాగా ఎదిగేవాడిని, ఖచ్చితంగా నువ్వు ఎప్పుడు అనుకుంటే అప్పుడు మార్చుకోగలుగుతావు నీ లైఫ్ని. ఎవరి ప్రమేయం నీ జీవితం మీద పడదబ్బా. అలా పెంచిన వాళ్ళ పిల్లలు అద్భుతంగా రానిచ్చి కొడితే ఇంట్లో నుంచి బయటికి వెళ్ళి విడిగా ఉండి సక్సెస్ఫుల్ అయి పెద్ద పెద్ద కంపెనీలకు CEO కూపళ్ళు ఉన్నారు. అబ్యూజ్ మొలెస్టేషన్ కి గురి అయిన వాళ్ళు వచ్చి పెద్ద రోల్ మోడల్. ఓప్రా పర్సనల్ అబ్యూజ్ అంటే లైక్ ఇట్లా ఫ్యామిలీ అబ్యూజ్, ఫ్యామిలీలో ఫిజికల్ అబ్యూజ్ జరిగితే పారిపోయి వచ్చి ఆమె ఏం లీడర్. సో డోంట్ బ్లేమ్ ఎనీథింగ్. నౌ ఫ్రమ్ హియర్ ఆన్ అవర్స్ యూ కెన్ చేంజ్ యువర్ హోల్ స్టోరీ. వాట్ ఎవర్ ద ప్రీవియస్ స్టోరీని పట్టుకొని అలాడకండి. క్రియేట్ ఎ న్యూ స్టోరీ, బికమ్ అ రోల్ మోడల్. పేరెంట్స్ ని ఫర్గివ్ చేయండి. డోంట్ బికమ్ దట్ కైండ్ ఆఫ్ అ పేరెంట్. కాన్షియస్ పేరెంట్ అవ్వండి, అవేర్నెస్ తో పేరెంట్ చేయండి, బాండ్ని బ్రేక్ చేయండి, జనరేషనల్ బాండ్ని బ్రేక్ చేయండి. సో దిస్ ఈస్ హౌ యూ నీడ్ టు ఇంప్రూవైజ్. సో డోంట్ గివ్ అ టాక్సిక్ పేరెంటింగ్ అని ఎంత కాదన్నా జన్మనిచ్చారు కదా, ఈ భూమి మీదకి తీసుకొచ్చారు కాబట్టి పేరెంట్స్ కూడా కంట్రోలింగ్ వదిలేసి కేర్ నర్చర్ మొదలు పెట్టినట్టయితే ఎక్సలెంట్ గా ఉంటుంది. కొత్తగా అమ్మ నాన్నలకి ఇదివరకంటే అత్తలు అమ్మమ్మలు నానమ్మల నర్చరింగ్ వాళ్ళ దిశ చూపించేవారు. ఇప్పుడు మీలాంటి వాళ్ళ కోసం పేరెంటింగ్ టిప్స్ చాలా అవసరం. సో కింద స్క్రోల్ అవుతున్న నంబర్కి కాల్ చేస్తే అలాంటి టిప్స్ కోకొల్లలుగా రచితమైన పల్లి గారి దగ్గర నుంచి మీరు డ్రా చేయొచ్చు. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ కీర్తి.